హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు పెరుగుతున్న బంగారం వెండి ధరలకి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలా లేదా సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయాలా అని మనందరం కన్ఫ్యూజ్ అవుతున్నాం కదా. ఈ వీడియోలో ఈ కన్ఫ్యూజ్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. గత 6 నెలలుగా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ యొక్క ట్రెండింగ్ చూద్దాము. ఆగస్ట్ 2025లో 10 గ్రాముల గోల్డ్ 1,17,000 నుంచి 1,32,000 మధ్యలో ఉంటే సిల్వర్ కేజీ 1,10,000 నుంచి 1,20,000 మధ్యలో ఉంది. అంటే రెండు కూడా గోల్డ్ అండ్ సిల్వర్ మోడరేట్ రేంజ్లో పెరిగాయి. సెప్టెంబర్ 2025లో 10 గ్రాముల గోల్డ్ 1,20,000 నుంచి 1,28,000 మధ్యలో ఉంటే సిల్వరు కేజీ 1,22,000 నుంచి 1,43,000 రేంజ్లో ఉంది. అంటే సిల్వరు ఇక్కడ మనకి లీడింగ్లో ఉంది. ఆగస్టు కంటే ఈ సెప్టెంబర్లో గోల్డ్ అనేది కొంచెం తగ్గింది. అక్టోబర్ 2025లో 10 గ్రాముల గోల్డ్ 1,16,000 నుంచి 1,32,000 మధ్యలో ఉంటే సిల్వరు 1,44,000 నుంచి 1,49,000 కేజీ సిల్వర్ ఉంది. అంటే సిల్వర్ ట్రెండింగ్ కంటిన్యూ చేస్తూ ఉంది. అంటే డ్రాస్టిక్గా మెల్లమెల్లగా సిల్వర్ అనేది మాత్రం పెరుగుతూ ఉంది. గోల్డ్ మాత్రం వాలటిలిటీ అనమాట. అంటే ఒక మంత్ పెరుగుతుంది, ఒక మంత్ తగ్గుతుంది. నవంబర్ 2025లో గోల్డ్ 1,21,000 నుంచి 1,27,000 మధ్యలో ఉంటే సిల్వరు 1,49,000 నుంచి 1,72,000 మధ్యలో ఉంది కేజీ సిల్వరు. గోల్డ్ అక్టోబర్ కంటే నవంబర్లో ఇంకా తగ్గింది. సిల్వర్ మాత్రం ఆ ప్రైస్ రేంజ్ అనేది కంటిన్యూ చేస్తూ వస్తుంది. డిసెంబర్ 2025లో గోల్డ్ 1,20,000 నుంచి 1,40,000 మధ్యలో ఉంటే సిల్వరు 1,72,000 నుంచి 2,51,000 ఉంది. అంటే డిసెంబర్లో గోల్డ్ అలాగే సిల్వర్లో డ్రాస్టిక్ చేంజెస్ వచ్చాయి. జనవరిలో గోల్డ్ 1,35,000 నుంచి 1,78,000 మధ్యలో ఉంటే సిల్వరు 2,36,000 నుంచి 4,20,000లో సిల్వర్ ఉంది. అంటే ఇక్కడ గోల్డ్లో చాలా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చాయి, అలాగే సిల్వర్లో కూడా. కానీ సిల్వర్ ఏంటి అంటే ప్రైస్ ట్రెండింగ్ అనేది పెరుగుతూనే వస్తుంది. కానీ గోల్డ్లో మాత్రం వాలటిలిటీ అయితే కంటిన్యూ అవుతుంది. నా ఉద్దేశం ప్రకారం గోల్డ్లో ఆల్రెడీ పెరగాల్సిన ప్రైస్ కంటే చాలా ఎక్కువ పెరిగిందని అనుకుంటున్నాను. సో ఈ స్టాట్ చూసిన తర్వాత మీకు ఏం కొనాలి అనేది క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈరోజు గోల్డ్ అయితే గ్రామ్ వచ్చి 16,694 రూపీస్ ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.